జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం గూడూరు వరకు ఎర్రబెల్లి పాదయాత్ర నిర్వహించారు. స్టేషన్పూర్ రిజర్వాయర్ నుండి దేవాదుల కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులకు భరోసాగా రైతు పాదయాత్ర పంట పొలాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. రైతులు పంట పొలాలకి నీరు లేక ఎండిపోతున్నాయని అన్నారు. కావున వెంటనే ప్రభుత్వం తాగునీటిని విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని అన్నారు. అంటే రైతులకు ఇంత కరెంటు లేదు. రైతులు గోసగోస నీరు 420 హామీస్ పక్కకు పెట్టు. రైతులకు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేరు. రైతులు అల్లకుల్లోలం పడుతున్నారు నీళ్లు లేక. పాలకుర్తి నియోజకవర్గం కాదు, వరంగల్ మొత్తం జనగాం కాన్స్టిట్యూన్సీ అట్టే ఉన్నది, గన్పూర్ కాన్స్టిట్యూన్సీ అట్టే ఉన్నది. వరంగల్ జిల్లా మొత్తం కూడా నీళ్లు లేక, ఒక ప్రణాళిక లేక, ఒక మంత్రి రివ్యూ చేయక, ఎమ్మెల్యేలు రివ్యూ చేయక, రేవంత్ రెడ్డి రివ్యూ చేయక మొత్తం అరగోసపడుతున్నారు. నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక 4-5 డేస్ టైం ఇస్తున్నా. 4-5 డేస్ లోపల నీళ్లు రాకపోతే ఉద్యమిస్తా, వదిలిపెట్టేది లేదు. రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందటనే ధర్నా చేస్తా. 1 వీక్ లోపల నీకు టైం ఇస్తున్నా. 1 వీక్ లోపల నువ్వు నీళ్లు వదిలిపెట్టకపోతే, ఈ దేవాదుల పనులు పూర్తి చేయకపోతే, ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం నీళ్లు వదిలిపెట్టకపోతే వారం రోజులలో నీ ఇంటి ముందర కూర్చొని ధర్నా చేసి ఏర్పాటు చేస్తున్నా. వారం రోజులు టైం ఇస్తున్నా.